వచ్చాయి. ఈ 3 విఘ్నాలని దాటాడు. అయితే దీన్ని అనేక యోగ పద్ధతులు కూడా చెప్పిన వారండి. గోవింద రామాయణం అని తెలుగులో ఒక రామాయణం ఉన్నది. గోవింద రామాయణ కర్త సుందరకాండని ప్రత్యేకంగా యోగకాండగా వర్ణిస్తాడు. సరే, కొంచెం యోగంతో సంబంధం ఉన్నవాళ్ళు కొంతమందికి సుందరకాండలో సుందరీ విద్య కనబడిందని చెప్పాం కదా. సుందరీని చూడడానికి ఆ శోకవనంలోకి ప్రవేశించేటప్పుడు దాటవలసిన 3 ఉన్నాయన్నాడు. ఆ 3 ఇక్కడ బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి అనే గ్రంథి భేదన విద్య ఇందులో దాగి ఉందని కొందరు అన్వయించారు. కొందరు ఏం చెప్పారంటే బ్రహ్మజ్ఞానం పొందాలంటే త్రిగుణాలు దాటాలి. త్రిగుణాలు ఇబ్బందికరమే. సత్వరజస్తమో గుణాలు కూడా ప్రపంచంతో బంధిస్తాయి. అందుకు ముందు వచ్చింది సత్వగుణం. సత్వగుణమే కదా, రా కూర్చో ఆతిథ్యం తీసుకున్నట్టు సత్వగుణమే. తర్వాత వచ్చింది వీలు లేదు ప్రవేశించని మొండికేసింది, అది రజోగుణం. తర్వాత స్పష్టంగా తెలుస్తోంది సింహిక, తమోగుణం. 3 గుణాలని దాటి వెళ్ళిన మహాయోగి హనుమత్ స్వామి అని 3ంటిని కూడా అంత చక్కగా